ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని తలస్తూ ఉన్నాను. ఇటు రీతిగా మరొకసారి ఈ వీడియో ద్వారా మీ యొక్క గృహాల్లోకి రావడానికి దేవుడికి చూపిన కృపను బట్టి దేవుని అంతగా స్తుతిస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి వాటన్నింటిని కూడా సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించడానికి మేము ప్రార్థన చేయడమే కాదు, కానీ మీరు కూడా ప్రార్థన సహకారం ఎంత అవసరమైంది. కాబట్టి అతను కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సవంగా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, సంఘానికి మేలుకరంగా ఈ కార్యక్రమం దేవుడి ముందు కొనసాగించలాగిన ఈ కార్యక్రమం కొరకు మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ పునరుద్ధరణపు ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. గమనించండి, మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధపాటు కలిగి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి దేవునికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే దేవుని స్తుతించడం మంచిదని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించిందని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మందిరం అంటే, దేవుని యొక్క ఆలయం అంటే గుళ్ళోకి రావడమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఈ COVID-19 బట్టి, ఈ లాక్డౌన్ యొక్క పరిస్థితులను బట్టి ఎవరి గృహాల్లో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ గృహాల్లో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి మీరందరూ కూడా వినియోగించుకొని దేవుని స్తుతించాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ పునరుద్ధరణపు ఆరాధనలు ప్రారంభించుకుందాం. ఆత్మీయ తల్లి అమృతపాణి అమ్మగారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా, ఆయన పునరుద్ధాన దిన ఆరాధన నిమిత్తమే ప్రభా నీ యొక్క సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ప్రార్థించుచుండగా ప్రభా, నీవు మా మధ్య ఉండండి. ఇదిగో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము ద్వారాగా మా జీవితాలను ప్రభా చీరింపచేసి ప్రభా, ఇందుకు నీ వాక్యము చేత మేము ప్రతి నిత్యము కూడా బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యం ప్రకారంగా నాయన మా యొక్క జీవితాలను వెలిగింపచేసి నాయన నీ యొక్క సన్నిధానంలో ప్రతి నిత్యము ప్రభా మేము బలవంతులు ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నువ్వు ఇచ్చిన సంఘమును మీరు దీవించము, ఆశీర్వదించము. నాయన సంఘము నానాటికి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయన ఇదిగో వాక్యము ద్వారాగా ప్రభా నీ దాసులు మాతో మాట్లాడుచుండగా ఆ వాక్యము మా హృదయములలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాయన ఇదిగో కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది బిడ్డలు ప్రభా నాయన రకరకాల బాధలు పడుచు ప్రభా ఇదిగో గృహాలు లేక, శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరికీ ప్రభా నాయన నీ యొక్క కనికరము వారి మీద చూపించి వారికి స్వస్థతను కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే అదే విధంగా నా తండ్రి విశాఖపట్నంలో తండ్రి ఆయన గ్యాస్ లీక్ అయి ప్రభు ఎంతో మంది బిడ్డలు మరణమయ్యారు తండ్రి. అటువంటి బిడ్డల కుటుంబాలకి ఓదార్పును, నెమ్మదిని కలిగచేసి బలహీనముగా బిడ్డలకు ప్రభా నాయన నీ యొక్క ప్రేమ, నీ దయ, నీ యొక్క వాత్సల్యతను బట్టి ప్రభా వారికి సంపూర్ణమైన స్వస్థతను కలిగచేసి వారి జీవితాలకు నెమ్మదిని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాయా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభ ఈ కూడికను ప్రభ ఇంతవరకు నాయన మాతో మీరుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇక జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మీరుండి నడిపించి మహిమా ఘనత ప్రభావములు పొందవలనని మీరు మాకు ఇచ్చిన కుటుంబమును బట్టి, సంఘమును బట్టి, గ్రామమును బట్టి, మా దేశమును బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మమ్మల్ని క్షేమముగా ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన అమ్మగారు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా. Yeah.
కీర్తనలో చదువుకునే రీతిగా ధ్యాన కీర్తన మనందరం కలిసి చదువుకుందాం. మరి మీ గృహాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మరి మాతో పాటు కలిసి దావీదు రాసిన కీర్తనలు 122వ అధ్యాయము 1 నుంచి చివరి వచ్చిన వరకు మరి సునీత పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. దయచేసి మాతో కలిసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడవలసిందిగా మరొకసారి ప్రభు పక్షంగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ దినముకై ఏర్పరచబడిన దావీదు కీర్తనలు 122వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బావుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చెయ్యుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్తురు. నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరులో క్షేమం ఉండును గాక. నా సహోదరుల నిమిత్తము నా సహాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చెయ్య ప్రయత్నించేదను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడం గాక. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మరి చక్కగా ఇంతవరకు పాట ద్వారా పరిశుద్ధ లేఖన భాగము ధ్యాన కీర్తన చదువుట ద్వారా మన యొక్క 9వ దినపు ఆరాధనను మన దేవుడు ఎంతగానో దీవెనకరంగా జరిగించాడు. ఈ సమయంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశానికి మనం వస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రతి వారు కూడా చక్కగా సిద్ధపడి మరి దీని యొక్క వాక్యాన్ని నేను ప్రేమ తెలియజేస్తున్నా. మరి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వారం మరి యొక్క అంశంతో దేవుని యొక్క సన్నిధిలో మేము ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. గతించినటువంటి వారంలో చెప్పబడిన అంశం ద్వారా మరి మీరు ఆస్వాదించబడ్డారని, మరి మీరు దీవించబడ్డారని, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మరి బలపరచబడ్డారని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క సందేశము మరి మీకు వినిపించడానికి దేవుడు ప్రేరేపించిన అంశం ఏంటంటే మీ కన్నీళ్లు తొడగలుగుతున్న అంశం ద్వారా దీని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడిచింది. దేవుని యొక్క సన్నిధిలో తన ఆత్మను నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో తనటువంటి వేదనను బట్టి, తనకున్న అవమానంను బట్టి, తనకున్నటువంటి చింతను బట్టి, తనకున్న చీకును బట్టి దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తారో వారు కన్నీటిలో దేవునితో సహవాసం చేస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు మనము కన్నీటితో ప్రార్థన చేయడం ఏమాత్రం కూడా తప్పు కాదు. చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం అనేది తప్పు అనుకుంటారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసం కలిగి మనం ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మన యొక్క హృదయం నింపబడ్డాదో మనం కన్నీటితో దేవునితో సహవాసం చేస్తాం. జాగ్రత్త గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే నీవు కన్నీళ్లు విడుస్తావో అది దేనికి సాదృశ్యం కనబడుతుందంటే నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లుగా దానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన హృదయం తెరవబడుతుంది. జాగ్రత్త గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన భావోద్వేగాల ద్వారా దేవుని పట్ల మనం ఎంత నమ్మకము కలిగి ఉన్నామో మన ప్రార్థన సూచిస్తూ ఉంది. అట్టి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి కన్నీటి ప్రార్థన ఒక స్త్రీ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన లేకుండా కన్నీటి ప్రార్థన అనే అలవాటు దేవుని యొక్క సన్నిధిలో మనకు ఉన్నట్లయితే మనం ఎవరితో ప్రార్థన చేస్తామో తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థనలు ఆలకించే దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. జాగ్రత్త గమనించండి,
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇటు రీతిగానే ఆత్మలో ప్రార్థన చేసిన స్త్రీ మనకు అందరూ తెలుసు. ఆమె ఎవరు ఆత్మలో ఉండి దేవునికి ప్రార్థన చేసింది. కన్నీటితో కూడిన ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అంటే ఆమె హృదయము నిండా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడింది. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్టు చక్కని మాట అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చదివినప్పుడు మనకు కనబడుతున్నట్టు ఒక స్త్రీ దేవునికి బహు దుఃఖాక్రాంతురాలుగా ఎక్కడికి వచ్చిందో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దుఃఖాక్రాంతురాలుగా వచ్చినటువంటి ఆమె యొక్క పేరు హన్నా. ఈమె ఎఫ్రామీటువంటి ఎల్కానా యొక్క భార్య. తన జీవితంలో ఒక చిన్న అవమానం ఉంది. దయచేసి ఆ యొక్క సబ్జెక్టులకు మనం అనట్లేదు, కానీ ఇక్కడ నేను తీసుకున్న అంశం ఏంటి అంటే నీ కన్నీరు తొడబడడానికి అంశం ద్వారా దీని యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం అందరం కూడా ఎంతగానో చింతిస్తూ ఉన్నాం. జాగ్రత్త గమనించండి, నీవు ఈ లోకంలో చింతించడం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో చింతించడం, దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ఎప్పుడైతే నువ్వు అలవాటుగా చేసుకున్నావో నీ కన్నీరు తొడబడుతుంది. ఎందుకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా రాసిన ప్రవచన గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 5వ వచనం చదివినట్లు అక్కడ ప్రవక్తుడు యెషయా ద్వారా చక్కని మాట అక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడనై యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచి చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాడు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు కన్నీళ్లు విడిచాలి తెలుసా? నీ దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నీళ్ళు ఎందుకు తొడబడతాయి? మనం అనుకుంటాం మన జీవితంలో నేను ఎల్లకాలము ఇటు రీతిగానే దుఃఖముతోనూ ఇటు రీతిగానే కన్నీళ్లతో నా జీవితం ముందు కొనసాగించాలేమని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి కన్నీటితో వచ్చావో నీ కన్నిటిని ఈ లోకం కాదు చూసేది. మనం ప్రార్థించినప్పుడు చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో ప్రార్థించడంతో సిగ్గుపడుతూ ఉంటారు. ఎదుటి వారిని చూసో, పక్క వారిని చూసో, ముందు వారిని చూసో ఒకవేళ కన్నీని విడిచి ప్రార్థన చేస్తే ఒకవేళ ఎదుటి వారు ఏమని అనుకుంటారేమో అని. అయితే పిల్లల దేవుని బిడ్డలారా, ఈ లోకం వైపు లేదా నీ పక్కన కూర్చున్నటువంటి వారి వైపు, నీ ముందు కూర్చున్న వారి వైపు చూడడం కాదు, కానీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్న నీవు ఎవరి వైపు చూడాలి అంటే సృష్టికర్త దేవుని వైపు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ స్త్రీ సూత్రి ఎవరి వైపు చూసినట్టు తెలుసండి? దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని యొక్క సన్నిధికి బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చింది. ఎందుకో తెలుసా? తన జీవితంలో కలుగుతున్న అవమానం బట్టి, తన జీవితంలో తను ఎదుర్కొన్న అవమానాన్ని బట్టి, ఎదుటివారు చేసినటువంటి హ్యాండ్ను బట్టి, ఎదుటివారు చూసిన చులకన చూపును బట్టి, ఎదుటివారు చేసినటువంటి ఆ యొక్క అవమానాన్ని బట్టి తను మనవలే ఎదుటి వారి దగ్గర ఏడవడానికి ఆమె ఇష్టపడలేదు. కానీ ఎవరి దగ్గర ఏడవడానికి ఇష్టపడిందో తెలుసా ప్రేమల దేవుని బిడ్డలారా? దేవుని దగ్గర ఏడవడానికి ఇష్టపడింది. అవును ప్రేమల దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, మన అవసరతలను బట్టి, మనకున్నటువంటి భారం బట్టి మన జీవితంలో అనేక సార్లు మన కన్నీళ్లు కార్చబడతాయి. అది దీనికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యెషయా రాసిన ప్రవచనం 38వ అధ్యాయము 5వ వచనం ద్వారా మనకు కనపడే గొప్ప ఆత్మ సత్యం ఏంటి అంటే నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. చూసానండి, ఈ లోకస్తులు అయితే ఏం చేస్తా తెలుసా? నువ్వు ఎప్పుడు ఏడుస్తావో నవ్వుదామని చూస్తూ ఉంటారు. ఈ లోకస్తులు అయితే ఏం చేస్తా తెలుసా అండి? నువ్వు ఎప్పుడు ఏడుస్తావా, ఎప్పుడు హేళన చేద్దామని చూస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క సన్నిధి గాని, దేవుని యొక్క
ప్రేమ గాని, ఆయన దయ గాని, ఆయన కృప గాని ఎప్పుడు కూడా తగ్గించడానికి చూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా రాసిన ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం ద్వారా ఈ యొక్క వాక్యం ఏంటంటే, నీవు ఒకవేళ నిజంగా నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావేమో, ఈ రోజు దీనికి వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే చక్కటి మనకు భక్తులు తెలియజేస్తున్నాడు. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట, సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురం ఉండును. ఒక జనము కాపురం ఉన్నారు. జనమా ఏమాత్రము కన్నీళ్లు గమనించండి, జనమాని ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఆయన మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన మాట వినగానే ఉత్తరమిచ్చు. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సియోనులో యెరూషలేములో ఒక జనముతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. నీవు ఇక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఎందుకు తెలుసా? నీ కన్నీరు తొడబడ్డాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఈ లాక్డౌన్ పొడిగించబడుతుంది? ఎంతకాలం పని లేకుండా ఉండాలి? ఎలా నా బిడ్డలు పోషించాలి? ఎలా వారిని పెంచాలి? ఎలా వారికి అవసరాలు తీర్చాలి? ఎలా జీవనోపాధి ఎలా బ్రతకాలని మన యొక్క హృదయం అంతా కూడా కన్నీటితో నిండబడిపోయింది. అవును ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరి సంసార జీవితమైనా అటురీతిగానే ఉంటుందని ప్రియమైన దేవుని బిడ్డరా. ఎందుకంటే మనము ప్రతి దినము కూడా పని చేసి వచ్చే సంపాదన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఎటు చూసిన దారి కనపడదు. ఎటు చూసిన పరిస్థితులు కవ్విస్తూ ఉన్నాయి. ఎటు చూసిన పరిస్థితులు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మన హృదయం నిండా కూడా దుఃఖమే కలుగుతుంది. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఏమని తెలుసా? నీవు ఇక ఏ మాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ఇప్పుడు దేవుడికి మాట్లాడుతున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన నా బిడ్డలారా, నా జనాంగమా, ఇప్పటి వరకు మీరు ఏడ్చింది చాలు. ఇక మీదట మీరు ఎంత మాత్రం కూడా ఏడవలసిన అవసరత లేదు. ఏమో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. నీ కన్నీళ్లు విడుచుట చూచి నీ ఎద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి దేవుడు నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి దేవుడు నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి దేవుడు నీ అవసరం ఎక్కడతో తీరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా అలాంటి ఎక్కడతో తీర్చేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వరకు కూడా ప్రతి నాలుక దేవుని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరిస్తున్నా తెలుసా? ఈ దినం వరకు కూడా పరిశుద్ధ గ్రంథాల్లో ఎక్కువగా పరిశుద్ధ గ్రంథము ఈ లోకము ఎక్కువగా అమలవుతున్న గ్రంథాల్లో ఈ రోజు వరకు కూడా మొదటి స్థానంలో ఉంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకుందో తెలుసా? ఈ వాక్యము రాసినటువంటి దేవుడు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పగించిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన నరులను కన్నులారా దృష్టిస్తూ ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా. 126వ అధ్యాయము కీర్తనలో 5వ వచనం చదివినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 126వ అధ్యాయము 5వ వచనం చక్కని మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటను కోసెదరు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు మీరు కన్నీళ్లు విడిచారు కదా. ప్రతి దినం కూడా కన్నీళ్లతో జరిగినాయి. ఈ 48 రోజులు మనం ఈ లాక్డౌన్ ద్వారా దినదిన వరకు కన్నీళ్లు విడుస్తూనే మన యొక్క దినాలు ముందుకు పొడిగించాం. కన్నీళ్లు విడుస్తూనే మన దినాన్ని ఎలా పొడిగించామో అటు కన్నీళ్లు విడుస్తూ మనం ఎక్కడ గడిపామంటే దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచాం. కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఇంక ఏ మాత్రము కూడా నీవు కన్నీళ్లు విడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. నీ అవసరతలను నేను తీరుస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించడం నేను చూశాను. దేవుని యొక్క సన్నిధికి నువ్వు బహు దుఃఖాక్రాంతులుగా వచ్చుట నేను చూశాను. బహు దుఃఖముకుతో దేవుని యొక్క సన్నిధిలో నేను చింతాక్రాంతులుగా దేవుని ఆరాధించడం చూశాను. కాబట్టి ఇక మీదట నీవు కన్నీళ్లు కార్చడం ఏ మాత్రం కూడా అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎంత చక్కని మాట. యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం చూసిన మాటను బట్టి కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటలు కోస్తారు. సంతోషంగా జీవితం ఎలా సంపాదించుకోగలుగుతున్నావు గమనించండి. ఇక మీద నీ దినాలు సంతోషంగా మార్చబడుతున్నారు. ఎందుకు తెలుసా ప్రేమ దేవుని బిడ్డరా, దేవుడే వాగ్దానం ఇస్తాడు. ఏమని తెలుసా, నీవెంత మాత్రమును ఇంకా కన్నీళ్లు విడవవు, ఆయన మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించాడు. మనం అనుకుంటున్నాం, మనం అందరూ భయపడుతున్నాం దేవుని కరుణ మన జీవితం ఎప్పుడు వస్తుందని. అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు వాక్యం ఉంటే నీవు నిజంగా తెరవబడిన ఉదయం వాక్యాన్ని వింటే, ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి నిజంగా నీ దీనికి వాక్యాన్ని నువ్వు వింటే ప్రియమైన దేవుడు దగ్గర దేవునికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నిన్ను కరుణించే దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు కాబట్టి నీ కన్నీళ్ళు తొడవబడ్డాయి. నువ్వు ఎక్కడ నీ కన్నీళ్ళు నువ్వు ఎక్కడ కారుస్తున్నావు? ఒకసారి దీనికి వాక్యం వైపు చూడండి. ఒక స్త్రీ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితంలో ఒక కుండలో నుంచి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని యొక్క బలిపీఠం మీద నీళ్లు కుమ్మరించింది. ఒక స్త్రీ దేవుని యొక్క సన్నిధికి ఎలా వచ్చింది సార్? బహు దుఃఖాక్రాంతరాలుగా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క ముఖమును, ఆమె హృదయం ఉన్నటువంటి దుఃఖమును, ఆమె మనసు ఉన్నటువంటి వేదనను ఎవరు చూడగలిగారో తెలుసా? సృష్టికర్తన దేవుడు చూడగలిగాడు. కన్నీటిని తుడిచే దేవుడు చూచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కడుపులో దేవుడు ఒక చక్కని కుమారుని గ్రహించాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటలు కోసెదరు. కీర్తన 116వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మరణమును నా ప్రాణమును, కన్నీళ్లు విడుకున్న కళ్ళను, జారి పడుకున్న నేను నా పాదములను తప్పించి ఉన్నావు. జాగ్రత్త గమనించండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు మన చుట్టూరు వైరస్ అలుముకున్నప్పటికీ, ఇన్ని దినాలు ఈ వైరస్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం తిరుగుతున్నప్పటికీ మరణములో నుండి మన ప్రాణమును దేవుడు తప్పించి, కన్నీళ్లు విడవకుండా నా కనులను జారి పడకుండా మన పాదమును దేవుడు ఏం చేసి తెలుసండి తప్పించి. ఎందుకు తెలుసా? నేను చూస్తున్నాడు దేవుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం అనుకుంటాం నేను చేసిన భక్తిని ఎవరు చూస్తూ ఉంటారు, నేను చేసినటువంటి ఆరాధన ఎవరు చూస్తున్నారు, నేను చేసే స్థితులు ఎవరు చూస్తున్నారు, నా విశ్వాస జీవితం ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావేమో. యెషయా ప్రవక్త ద్వారా, కీర్తనకారు ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు విడిచిట నేను చూచితిని, ఇక మీదట నీవు కన్నీళ్లు కార్చాల్సినటువంటి అవసరం ఏ మాత్రం కూడా లేదు. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ తండ్రి మన వెనుక దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థం చేసుకుందాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కన్నీళ్లు విడుచుట మనుషులు చూడడం కాదు కానీ జీవాధిపతిని దేవుడు చూశాడు. కలువరి సిలువ వైపు నువ్వు చూస్తూ, కలువరి సిలువలో దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయనని విడవడని, నిన్ను ఎడబాయడని, కలువరి సిలువను నీ కొరకు ప్రాణం పెట్టుటటి యేసయ్య తన చేతుల్లోకి నేను తీసుకుని నిన్ను విడిపించగలడని, ఆయన గాయపడినటువంటి ఆ యొక్క అస్తాల చేత నీ కన్నీళ్లు తోడు తొడగలడని నువ్వు విశ్వసించినట్లయితే, ఈ యొక్క మధ్యాహ్న కాల సేవలు మాతో పాటు నువ్వు కూడా కళ్ళ మూసుకుని ప్రార్థనలు ఏకీపించినట్లయితే, ఒకవేళ ఇంతవరకు మీ యొక్క హృదయంలో కన్నీళ్లతో ఉన్నారేమో, మీ కన్నీళ్లు ఎవరి చెత్తోడబడతాయి తెలుసా? దేవుని చెత్తోడబడతాయి. ప్రార్థనలు ఏకీవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడ, నీ స్తోత్రాలు నాయన. కన్నీళ్లు తొడవబడట అనే అంశం ద్వారా నాయన, ఇదిగో తను నువ్వు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానాన్ని బట్టి ప్రభువా, ఇదిగో తను నేను వివరించాను. మాకున్నటువంటి చిన్న ఆలోచన బట్టి, చిన్న ప్రయత్నం ఈ వీడియో ద్వారా ప్రభువా, ఇదిగో తండ్రి సమాజానికి నీకు వాక్యాన్ని అందించాను ఆశ కలిగి నువ్వు చేసిన చిన్న ప్రయత్నాన్ని నువ్వు సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నావు. మేము ఏదో మహాజ్ఞానంలోనే కాదు కానీ ప్రభు ప్రయత్నం చేయడం నిన్ను బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి ఎన్నో మాటలు ప్రజలకు వెదజలకు ఆశ చేత చేసిన చిన్న ప్రయత్నాన్ని సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువా, ఇదిగో తండ్రి లాక్డౌన్ ద్వారా ప్రభువా, ఇదిగో తండ్రి COVID-19 ద్వారా, ఇదిగో తండ్రి విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అవడం ద్వారా అనేక మంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నాయి ప్రభువా. అయ్యా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి మేమందరం అనుకుంటున్నా మేము కన్నీళ్లు కార్చటం ఎవరు చూస్తారని. అయితే యెషయా ప్రవక్త ద్వారా నువ్వు మాతో మాట్లాడావు కదా తండ్రి. అవును ప్రభువా, మా కన్నీళ్లు విడిచుట నువ్వు చూస్తున్నావు నాయన.
ఈ లోకస్తులు చూసి మమ్మల్ని హేళన చేస్తారేమో గాని ప్రభువా, నీవైతే నీ యొక్క గాయపడిన హస్తము ద్వారా, నీ మహిమ హస్తము ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి ప్రభా హస్తము ద్వారా ప్రభా, నీ మహిమ గల హస్తము ద్వారా మా కన్నీరు తుడచగా దేవుడు అని యెషు ప్రవక్త ద్వారా నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యము వింటున్నటువంటి బిడ్డలను బహుగా దీవించును నాయన. ఒకవేళ వారి గృహాల్లో, వారి హృదయాల్లో ప్రభువా ఒకవేళ కన్నీరు ఉన్నట్లయితే ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాయన, ఇదిగో తండ్రి నేను విత్తిన ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా ఇదిగో తండ్రి మా యొక్క హృదయాలను కన్నీరు తొడబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ స్తోత్రాలు. మీరు చేసిన ఈ ప్రయత్నమును బట్టి ప్రభువా, నీ యొక్క శక్తిని ప్రజలు పొందుకోవడానికి ప్రభువా, ఇదిగో తండ్రి నీ యొక్క మహిమను ప్రజలు పొందుకోవడానికి ప్రభువా, ఇదిగో తండ్రి త్వరగా ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా వ్యాక్సిన్ కూడా ప్రపంచంలో త్వరగా వచ్చి ప్రభువా ప్రజలందరూ కూడా రక్షింపడం గొప్ప చూపించడం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా విశాఖపట్నం నుండి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఆ గ్యాస్ లీక్ అవడం ద్వారా ఆ యొక్క కంపెనీ సరౌండర్స్ లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో తండ్రి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీవించి ఆశ్రయించి కాపాడి బ్రతికించడం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి పోగొట్టుకున్నటువంటి కుటుంబాలను ప్రభును ఆదరించడం ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా. ఇదిగో తండ్రి ఎంతో భయంకర పరిస్థితి మమ్మల్ని అయితే సజీవ దేశంలో ఉంచావు ప్రభుని బట్టి నీ స్తోత్రాలు. నా సంఘంను బహుగా దీవించండి, నా గ్రామంను బహుగా దీవించండి, నా పేటను బహుగా దీవించండి. ఇదిగో ప్రభువా మా యొక్క దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని, ఇదిగో తండ్రి యొక్క విశ్వం అంతటిని కూడా నీ కాపుదల, నీ పద్ధతిని క్షేమంలో ఉంచమని, నీ జాలి నీ కన్నా ఒకసారి ఈ ప్రపంచం మీద, ప్రపంచంలో మనుషుల మీద చూపించమని మా రక్షకుడును మా ప్రభుని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది దీనికి వాక్యాన్ని విన్నారో వారందరికీ, వారి కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే పెంచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్.